పౌర సరఫరాల శాఖ నుంచి ఈ సంవత్సరం ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో ఎప్పుడు లేని విధంగా 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈ ఖరీఫ్ మాసంలో సేకరించాం. 33 లక్షల మెట్రిక్ టన్నుల కోసం 5,40,000 మంది రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసినప్పుడు కనీ వినియోగ రీతిలో 7,600 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లోకి 48 గంటల్లోనే మేము జమ చేశాం. అందులో 90% పైన 24 గంటల్లోనే ఆ నిధులు జమ చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేపట్టాం. దాన్ని ప్రత్యేకంగా ఈరోజు తన బడ్జెట్ ప్రసంగంలో మంత్రి గారు కూడా దాన్ని ప్రస్తావించారు. క్షేత్రస్థాయిలో రైతులందరూ కూడా ఒక నమ్మకంతో రైతులు పడిన కష్టాల్ని గుర్తించి ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్లో కేటాయింపులు చాలా అద్భుతంగా చేసింది. రాబోయే రోజుల్లో ఎక్కడ చూసినా కూడా రైతులు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం వ్యవసాయ రంగంలో కానివ్వండి, జనవనరుల శాఖలో కానివ్వండి, గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి అనుసంధానం చేసుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి కోరికని ఈ రోజున గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా పదే ఆయన చేస్తున్న సమీక్షా సమావేశాల్లో దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడి ముందు తీసుకొచ్చారు.